కొంచెం టచ్లో ఉండి చెప్తా తర్వాత 30 రోజుల ప్రేమించడం ఇలా సినిమా చేశారు. దాని తర్వాత గ్యాప్ వచ్చింది, దానికి యాక్సిడెంట్ కారణం అన్నారు. ఏంటి అసలు ఏం జరిగింది యాక్సిడెంట్, అసలు ఎందుకు మీకు అంత అంత పెద్ద యాక్సిడెంట్ ఏం జరిగింది అనేది నేను చెప్దాం అనుకోలేదు ఎప్పుడు నేను. అది ద గ్యాప్ వాజ్ బిగ్. అంటే అన్నీ ఒకేసారి రావడం వల్ల ఐ హ్యాడ్ లెగ్ ఇంజరీ, కొంచెం చిన్న హైట్ నుంచి పడ్డాను నేను జంప్లో. సో పడినప్పుడు ఐ హ్యాడ్ మై బోత్ ద లెగ్స్ జాయింట్స్ బ్లడ్ క్లాట్ అయింది అనమాట. ఓకే ఓకే, మీరు పడ్డారా పైన యాక్సిడెంట్ కాదు అంటే ఇట్స్ యాక్సిడెంటల్లీ. నేను ఐ వాజ్ నాట్ అలర్ట్, ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ దానికి. సో నాకు లెగ్ ప్రాబ్లం వచ్చి ఒక 2-3 months ఐ హ్యాడ్ టు ప్రాబ్లం అయింది. దెన్ సర్జరీకి వెళ్ళాము, రెస్ట్ తీసుకున్నాము. ఇట్ డింట్ వర్క్అవుట్. సో మళ్ళీ ఇంకోసారి సర్జరీకి వెళ్ళడం జరిగింది. సో ఒక 6 months అట్లా ఐ హ్యాడ్ టు మళ్ళీ స్టార్ట్ నుంచి వాక్ అవన్నీ చేసి కొంచెం అంటే ఇలా అదే టైంలో నేను ఈ కథ వినడం ఇవన్నీ జరగడం జరుగుతుంది. అప్పుడు విన్న కథ ఇది ముందే అది ఫస్ట్ రిలీజ్ అయిన తర్వాతే లైన్ మాట్లాడుకున్నాము. దెన్ స్టోరీ మేకింగ్, దెన్ స్క్రిప్ట్ వర్క్, డైలాగ్ వర్షన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ అవన్నీ దాటుకుని నా ట్రీట్మెంట్ అన్నీ అవగొట్టుకుని వెన్ ఐఎమ్ కంఫర్టబుల్లీ మళ్ళీ ఫిట్నెస్లోకి వచ్చి రీగెయిన్ మై ఫిట్నెస్ అండ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే అప్పటివరకు కొంచెం కుంటుతో ఉండేది, లెగ్ సపోర్ట్ ఉండేది కాదు. సో సినిమా కోసం దెన్ ఐ టుక్ టైమ్ అండ్ ఫిట్నెస్ మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చి మళ్ళీ పాత ప్రతి మళ్ళీ 100%కి రావడానికి టైం పట్టింది.